సో జనరల్‌గా ఈరోజు నేను చెప్పబోతున్నాను అంటే మెన్స్ట్రువల్ సైకిల్ రిలేటెడ్ గురించి అండ్ ఫెర్టిలిటీ బోత్. సో జనరల్‌గా ఉమెన్స్‌కి రిప్రొడక్టివ్ ఏజ్‌లో మెన్స్ట్రువల్ సైకిల్ అనేది ఎంత ఇంపార్టెంటో ఫెర్టిలిటీ వైస్ కూడా అంతే ఇంపార్టెంట్. సో ఈరోజు నేను చెప్పబోయే టాపిక్స్ 2 అంటే బోత్ మెన్స్ట్రువల్ సైకిల్ అండ్ ఫెర్టిలిటీని ఎలా ఎఫెక్ట్ చేస్తాయి అనేది కూడా మీకు చెప్తాను. సో కామన్ కండిషన్స్ విచ్ ఎఫెక్టింగ్ బోత్ మెన్స్ట్రువల్ సైకిల్స్ అండ్ ఫెర్టిలిటీ ఇష్యూస్. సో మీకు నేను క్లియర్‌గా ఎక్స్‌ప్లెయిన్ చేస్తాను. ఈ 5 ఫ్యాక్టర్స్ అనేవి ఫ్యాక్టర్స్ అఫెక్టింగ్ బోత్ మెన్స్ట్రువల్ సైకిల్ అండ్ ఫెర్టిలిటీ. ఫస్ట్ మనం జనరల్‌గా తెలిసిన కండిషనే అండి పీసీఓఎస్. పీసీఓఎస్ అనేది బోత్ మెన్స్ట్రువల్ రిలేటెడ్ అండ్ ఫెర్టిలిటీ ఇష్యూస్ రెండింటిని కూడా ఎఫెక్ట్ చేస్తుంది. పీసీఓఎస్ జనరల్‌గా ఎందుకు వస్తుంది? మన లైఫ్ స్టైల్ మోడిఫికేషన్స్ అండ్ హార్మోనల్ డిరేంజ్మెంట్ వల్ల వస్తుంది. పీసీఓఎస్ అనేది జనరల్‌గా సైకిల్స్ అనేవి మీకు డిలేడ్ సైకిల్స్ అన్నా ఉండొచ్చు, లేదు అంటే సైకిల్స్ అనేవి రెగ్యులర్‌గా 2 టైమ్స్ మంత్లీ 2 టైమ్స్ రావడం, 3 టైమ్స్ రావడం, ప్రొలాంగ్ బ్లీడింగ్ అనేది కూడా ఉంటుంది. ఈ పీసీఓఎస్ అనేది జనరల్‌గా క్వాలిటీ ఆఫ్ యువర్ ఓవమ్‌ని మొత్తం అన్నిటిని డిస్టర్బ్ చేస్తుంది. సో అది ఫెర్టిలిటీ రిలేటెడ్ ఇష్యూస్ని కూడా హ్యాంపర్ చేస్తుంది. అండ్ ఇంకోటి ఏంటి అంటే ఎండోమెట్రియోసిస్. ఎండోమెట్రియోసిస్ అంటే ఏంటి? మన గర్భసంచి లోపల ఉండే అస్తరి గర్భసంచి లోపల కాకుండా గర్భసంచి బయట కూడా ఉండొచ్చు. అంటే మన ఓవరీస్లో ఉండొచ్చు, ఫాలోపియన్ ట్యూబ్స్లో ఉండొచ్చు, ఎక్కడైనా ఉండొచ్చు. ఇది కూడా హెవీ పీరియడ్స్ అంటే పెయిన్ఫుల్ సైకిల్స్ని మీకు రెగ్యులేట్ చేస్తుంది. బోత్ మెన్స్ట్రువల్ సైకిల్ని ఫెర్టిలిటీని కూడా ఎండోమెట్రియోసిస్ అనేది మనకి హ్యాంపర్ చేస్తుంది. అండ్ నెక్స్ట్ వచ్చేసి ఫైబ్రాయిడ్స్. జనరల్‌గా ఫైబ్రాయిడ్స్ అనేవి మనము పోస్ట్ మెనోపాజల్ స్టేట్లో ఎక్కువగా చూస్తాం అండ్ రిప్రొడక్టివ్ ఏజెస్లో కూడా కొంతమందికి చూస్తాం. ఈ ఫైబ్రాయిడ్స్ కూడా హెవీ ప్రొలాంగ్ బ్లీడింగ్ అనేది మీకు హ్యాంపర్ చేస్తుంది. బోత్ రిప్రొడక్టివ్ అండ్ ఫెర్టిలిటీని ఈ ఫైబ్రాయిడ్స్ని హ్యాంపర్ చేస్తాయి. పిఐడి అనేది పెల్విక్ ఇన్ఫ్లమేటరీ డిసీజెస్ అంటారు. అంటే మన లోపల యూట్రస్ రిలేటెడ్ ఇష్యూస్ ఆర్ ఫాలోపియన్ ట్యూబ్ స్వెల్లింగ్ ఉన్నా కూడా మీకు ఏదైనా సరే మన రిప్రొడక్టివ్ ట్రాక్ దగ్గర ఉండే ఇన్ఫెక్షన్స్ కూడా మన ఫెర్టిలిటీని మెన్స్ట్రువల్ సైకిల్ని రెండింటిని హ్యాంపర్ చేస్తుంది. అండ్ నెక్స్ట్ థైరాయిడ్ రిలేటెడ్ ఇష్యూస్. థైరాయిడ్ కూడా మీకు హైపోథైరాయిడిజం ఉండొచ్చు అండ్ హైపర్ ఉండొచ్చు. థైరాయిడ్ మోస్ట్లీ కూడా మన మెటబాలిక్ రిలేటెడ్ ఇష్యూస్ని ట్రిగర్ చేస్తుంది. అంటే మన యాక్షన్ సరిగ్గా ఉండదు. అది కూడా మెన్స్ట్రువల్ రిలేటెడ్ ఇష్యూస్ని హ్యాంపర్ చేస్తుంది. ఆ మెన్స్ట్రువల్ రిలేటెడ్ సైకిల్ సరిగ్గా లేకపోయినా కూడా అది ఫెర్టిలిటీని హ్యాంపర్ చేస్తుంది. సో ఇవి మొత్తం 5 ఫ్యాక్టర్స్ విచ్ హ్యాంపరింగ్ బోత్ మెన్స్ట్రువల్ సైకిల్ అండ్ ఫెర్టిలిటీ ఇష్యూస్. వీటిలో మీకు ఏ ఇష్యూస్ ఉన్నా కూడా ఇగ్నోర్ చేయకుండా కన్సల్ట్ అవ్వండి.